వెల్కమ్ టు వెలుకుచి ప్రసాద్ బ్లాగ్. ఈ వీడియోలో మనం డిరిజో స్టీమ్ క్లీనర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో తీసుకున్నాను అనమాట. దీని ధర నాకు ₹1999 పడింది. ఇది అన్ని రకాల సర్ఫేస్‌ని స్టీమ్ అంటే ఆవిరితో క్లీన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడే డివైస్ అనమాట. ఇక ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. పదండి. ఈ స్టీమ్ క్లీనర్‌ని ఈ కాటన్ బాక్స్‌లో ప్యాక్ చేసి పంపించారనమాట. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. స్టీమ్ క్లీనర్ మోడల్ JQ399 అని మెన్షన్ చేశారు. హ్యాండ్హెల్డ్ స్టీమ్ క్లీనర్ 900.10 అంటే 1050 వాట్స్ అని 3 బార్ మల్టిపుల్ సర్ఫేస్ యూస్ అని మెన్షన్ చేశారనమాట. అంటే అద్దాలు కానీ టైల్స్ కానీ మామూలుగా రబ్బర్ దగ్గర కానీ ఎక్కడంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అని చూశారు. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కిట్స్ ఉన్నాయి అనేది కూడా మెన్షన్ చేశారనమాట. లాంగ్ స్ప్రే నాజిల్ ఒకటి, టవల్ స్లీవ్ ఒకటి, మెజరింగ్ కప్, ఫిల్లింగ్ యూనల్, ఇది బ్లెండ్ నాజిల్, రౌండ్ బ్రష్ నాజిల్, తర్వాత అపోజిల్ నాజిల్, విండో స్ప్రే నాజిల్, ఫ్లెక్సిబుల్ స్ప్రే నాజిల్ అని ఉన్నాయన్నమాట. దీని ఫ్యూచర్స్ అన్నీ ఇక్కడ కెమికల్ ఫ్రీ అండ్ సేఫ్ అని మెన్షన్ చేశారు. తర్వాత హై హీటింగ్ ఎఫిషియన్సీ అండ్ ఎనర్జీ సేవింగ్ కూడా అని చెప్పారనమాట. ఎసెన్షియల్ అటాచ్మెంట్ 9 pipes accessories used for cleaning away the dirty and stain on the floor, board, doors, windows and cloths అని కూడా మెన్షన్ చేశారనమాట. ఇది ఇక్కడ కూడా అదే ఉంది. ఇక్కడ కూడా ఏమేమి కిట్స్ ఉన్నాయి చూపిస్తున్నారు. 9th వన్ ఇది ఇట్లా 1 2 3 4 ఈ కిట్స్ అన్ని ఇక్కడ ఇచ్చారనమాట. ఇక ఆలస్యం చేయకుండా దీనిలో కూడా ఉన్నాయి చూద్దాం. వాడినట్టుంది కదా, సరే. ఇవి దీంట్లో వచ్చిన వస్తువులు అనమాట. 2 3 4 5 6 7 8 9 ఏనా సరిపోయి 9 సరిపోయింది. ఫస్ట్ దీని మూత తీసి ఇక్కడ 250 ml అని ఉంది. ఇది దాటిపోయకూడదు అనమాట. ml కంటే ఎక్కువ పోయొద్దు. ఈ విధంగా పెట్టి దీంట్లో పోయాలన్నమాట. తర్వాత మళ్ళీ
ఈ మూతను గట్టిగా బిగించి పెట్టాలి. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ ఇండికేటర్ వస్తుంది. ఈ రెడ్ కలర్ ఇండికేటర్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైట్ ఇండికేటర్ అనేది బంద్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ చేస్తే ఆవిరి ఇక్కడ బటన్ అనమాట. ఇది లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ ఈ లాక్ ఆన్ చేస్తే వచ్చినా కూడా ప్రెషర్ రిలీజ్ కాదనమాట. ఇది మళ్ళీ ఇది చేసినప్పుడు మాత్రమే ఇక్కడ వస్తే ప్రెషర్ రిలీజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇది పనిచేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే లైట్ వెలిగిందో కాసేపు ఆగాలి, లేకపోతే వాటరే బయటకు వస్తుంది అనమాట, ప్రెషర్ రాదు. ఇక దీనికి ఇవి ఈ విధంగా పెట్టుకోవచ్చు మన యూజ్ని బట్టి. ఇదొకటి. అలాగే దీనికి ఈ విధంగా దీన్ని ఈ విధంగా పెట్టుకొని ఎక్కడన్నా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చిన్న ఉదాహరణ లాగా చూపిస్తున్నా క్లీన్ చేసుకోవడానికి. దీని మీద ఏదైనా దుమ్ము ఉంటే ఆ దుమ్ము అంతా దీనికి చేరుతుంది అనమాట. అలాగే ఇంకా పెద్దగా ఎక్కడన్నా ఎక్స్టెన్షన్ అనమాట, ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇది. ఈ విధంగా మనం ఎక్స్టెన్షన్ చేసుకుని వాడుకోవచ్చు దీన్ని. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇంకా దీన్ని కొద్ది సైడ్కి ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేదు ఎక్కడన్నా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నాజిల్ బ్రష్తోనే ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏదైనా కొద్ది దూరం చిన్న ఎక్స్టెన్షన్ ఇది ఒకటి వచ్చేదన్నమాట. ఇది కూడా అంతే, దీనికి ఇట్లా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, మామూలుగా ఈ స్టీమ్ వాషర్తోని తలుపును ఈ విధంగా క్లీన్ చేయొచ్చు. ఈ విధంగా మనము దీన్ని క్లీన్ చేయొచ్చు అనమాట. క్లీన్ చేసి తర్వాత ఏదైనా బట్ట పెట్టి తుడుస్తారు. ఇంకా తుడిచాక ఎలా ఉందో చూడండి. అలాగే సోఫాలు కానీ బెడ్లు కానీ ముఖ్యంగా మ్యాట్రసెస్ ఈ విధంగా దుమ్ము పట్టిన మ్యాట్రసెస్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న డెమో మాత్రం చూపిస్తున్నాను మీకు, చూడండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల శానిటైజ్ అవుతుంది, అలాగే దుమ్ము కూడా పోతుంది అన్నమాట. అదేవిధంగా ఈ చైర్ని కూడా క్లీన్ చేశాను అనమాట. వర్క్ అంతా అయిపోయినాక స్విచ్ ఆఫ్ చేసి ఫస్ట్ ప్రెషర్ అంతా కూడా రిలీజ్ చేయాలి. ఈ విధంగా ప్రెషర్ అంతా రిలీజ్ చేసినాక అప్పుడు ఇది ఓపెన్ చేయాలి. అప్పటిదాకా ఇది ఓపెన్ కాదనమాట. ఇది ఓపెన్ అయినట్టే ఉంటుంది కానీ అసలు ఓపెన్ కాదు. చూశారు కదా డెరిజో స్టీమ్ వాషర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.